టీవీ ఖమ్మం. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట మండలంలో ప్రాణాలు కోల్పోయిన టీచర్ జ్యోత్స్నాభాయ్ మృతదేహానికి హోంమంత్రి అనిత నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిన్న రాజనగరం జెడ్పీ హైస్కూల్ ఆవరణలో ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ పెచ్చులు పడి టీచర్ జ్యోత్స్న మృతి చెందారు. అయితే జ్యోత్స్నాభాయ్ భర్త 2 నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. ఇప్పుడు జ్యోత్స్న కూడా చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వారి విద్య ఉద్యోగ బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని హోంమంత్రి భరోసా అందించారు. ఇక బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. ఒక ఇంగ్లీష్ అసిస్టెంట్ జ్యోత్స్న గారు ఒక దుర్మరణం పాలవటం నిజంగా చాలా బాధాకరం. నిన్న ఇన్సిడెంట్ గురించి తెలిసిన వెంటనే ఇమీడియట్గా డిఓ గారు కలెక్టర్ గారు కూడా మానిటర్ చేసుకుని డిఓ గారు హుటాహుటిన ఇక్కడికి వచ్చి తను స్పాట్లో చనిపోవటం, అక్కడ స్లాబ్ వేస్తున్న కార్యక్రమంలో ఒక సిఎస్ఆర్ నిధులతోని ఒక స్టేజ్ని అక్కడ ఫామ్ చేయడం, అదే టైంలో నా స్లాబ్ వేసే టైంలోనే ఒక చిన్న కంటైనర్ లాంటిది అది పడిపోవడం వలన తనకి తలకి కొంచెం బలమైన గాయం తగిలి ఇమీడియట్గా స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఇమీడియట్గా అక్కడున్న మా సర్పంచ్ గారు కూడా వంకారమణ గారు కూడా ఇమీడియట్గా నాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. నేను నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ తిరుపతిలో ఉన్నాం. అక్కడ నుంచి లోకల్ నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని, మండల నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని విత్ మా డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని తనని ఇమీడియట్గా ఇక్కడ హాస్పిటల్కి తరలించడం, హాస్పిటల్లో పోస్ట్ మార్టం సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఆ బాడీని ఇంటికి చేర్చడం కూడా జరిగింది. ఈరోజు జరగబోయే ఈ కార్యక్రమాలు క్రిమినేషన్కి సంబంధించిన కార్యక్రమాలన్నిటికీ కూడా అందరూ టీచర్స్ అందరూ కూడా ఈరోజు పర్టికులర్గా ఇక్కడికి వచ్చి రాజేష్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సహకరించడం జరుగుతుంది. నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. జ్యోత్స్న గారు చాలా మంచి టీచరు. నిజంగా గ్రామస్తులందరూ కూడా నాతో చెప్తున్నారు, అమ్మాయి 2023లో వచ్చారు, అప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ అసిస్టెంట్కి పిల్లలందరూని కూడా చాలా మంచిగా కోఆర్డినేట్ చేసుకొని మంచిగా చెప్పే టీచర్ని ఈరోజు కోల్పోయాం మేము అని చెప్పి అక్కడ గ్రామస్తులు కూడా చాలా బాధపడడం జరుగుతుంది. తను ఇంగ్లీష్ అసిస్టెంట్గా ఉండే దురదృష్టం ఏంటంటే తనకి 2 years బ్యాక్ వాళ్ళ హస్బెండ్ని కూడా కోల్పోవడం జరిగింది. కేవలం ఇప్పుడు వాళ్ళ అత్తగారు ఎవరైతే రిటైర్డ్ టీచర్ మేడం కూడా అత్తగారితో పాటు ఉంటున్న నేపథ్యంలో ఈ సంఘటన జరగటం నిజంగా చాలా దురదృష్టకర సంఘటన కింద మనం భావించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి యాక్సిడెంట్స్ ఫర్దర్గా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా స్కూల్ యాజమాన్యాలు, అదేవిధంగా ఎవరైతే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో వాళ్ళు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇటువంటి కన్స్ట్రక్షన్స్ జరిగేటప్పుడు పిల్లల మూమెంట్ కానీ, పిల్లలకి అటువైపు రానివ్వకుండా చూసుకునే బాధ్యత కానీ, టీచర్స్ని రానివ్వకుండా చూసుకునే బాధ్యతలు ఇవన్నీ కూడా మనం కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక ఇంగ్లీష్ అసిస్టెంట్ జ్యోత్స్న గారు ఒక